మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. నమస్కారం, వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. సో ఇవాళ మనకి బై ఎలక్షన్ సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వచ్చారు. ఒకసారి సార్తో మాట్లాడితే ఎక్కడి నుంచి వచ్చారు కనుక్కుందాం. సార్ నమస్కారం అండి. నా పేరు శెట్టి గంగాధర స్వామి, మాది అరకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆంధ్ర. నేను గత 20 రోజుల నుంచి నవీన్ యాదవ్ గారు ప్రచారానికి తిరుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ అభిమానిని. నేను కూడా 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆంధ్రాలో అతి స్వల్ప ఓటుతో ఓడిపోయి ఉన్నాను. కానీ ఇక్కడ బై ఎలక్షన్ వచ్చిందని ఇక్కడ అందరు తెలిసిన వాళ్ళు కదా అనేసి వచ్చాను. అప్పటి నుంచి ఫస్ట్ నుంచి నవీన్ యాదవ్తోనే తిరుగుతున్నాను. కానీ ఎక్కడ చూసినా నవీన్ యాదవ్కి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఈ ప్రాంతంలో పుట్టాడు, పక్క లోకల్ కాబట్టి చదువుకున్నవాడు. ఇక్కడ ఈ ఊసుగూడలో పుట్టాడు, పెరిగాడు. అతను 2 సార్లు ఓడిపోయినా ఎక్కడ వెనకడికి వేయకుండా పట్టు వీడని విక్రమార్కుడిలాగా తన సొంత డబ్బులతో అనేకమైనటువంటి పేదలకి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు. కాబట్టి ఇవాళ అతని పేరు ఎక్కడ చూసినా, ఏ బస్తీలో చూడు, ఏ గల్లీలో చూడు, ఎక్కడ చూడు మారు మోగిపోతుంది. అంతే పక్క లోకల్ క్యాండిడేట్ చదువుకున్నవాడు. ఈ అవకాశం అతనికి ఇవ్వాలి, అతన్ని గెలిపించుకోవాలి. గెలిపించుకొని గవర్నమెంట్ ఉంది కాబట్టి, మంచి డైనామిక్ ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా ఈ బస్తీలు గల్లీలు ఏ సదుపాయం కావాలో చేసుకోవడానికి దోహదపడుతుంది. మన సభలో కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆయనకి, ఇది నా కుడి భుజము, ఇతన్ని గెలిపించుకోండి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి, ఈ ప్రాంతం బాగుపెట్టుకోండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బాడ కార్మికులు కానీ, తాపీ మేస్త్రులు కానీ, డక్కింగ్ పేసిన కార్మికులు కానీ, అనేకమైన పళ్ళ అమ్ముకున్న కార్మికులు కానీ, హోటల్ కార్మికులు కానీ, ఓబీసీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ చిరపరిస్తుడు అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చిరపరిస్తుడు, మంచివాడు. ఎప్పుడు కూడా అతను మొహం సీరియస్గా లేదు, నిగనిగనిగలా ఆడిపోతుంటుంది అతని మొహం. అటువంటి వ్యక్తిని గెలిపించుకోవడము చాలా మంచిది. కాబట్టి అతను గెలిపించుకుంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఈ ఏరియా అభివృద్ధి చెందుతుంది. ఇందులో అన్ని విధాలుగా అనుకూలమైన క్యాండిడేట్ వార్ వన్ సైడే. ఇక్కడ ఎక్కడైతే ఎవరు ఏ పార్టీలు లేవు, బీజేపీ లేదు, ఈ బోర్కు వచ్చిన కారు లేదు, ఎవరు లేరు. ఒక చెయ్యే నవీన్ యాదవ్, నవీన్ యాదవ్, నవీన్ యాదవ్, నవీన్ యాదవ్. ప్రతి వాళ్ళు పేరెట్టి పిలుస్తున్నారు ఇక్కడ. అటువంటి నవీన్ యాదవ్కి ఈ యొక్క అవకాశం మీరు ఇవ్వండి అని మేము కూడా ప్రసారం చేస్తున్నాము. మరి మా ప్రాంతంలో నుంచి ఎక్కడ శ్రీకాకుళం జిల్లా, మన్యం జిల్లా, మరి అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలో వీళ్ళందరూ కలిసి ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు. అందరూ నవీన్ అంటే మంచి అభిమానం. ఫస్ట్ రోజే నేను వెళ్ళాను శ్రీకాకుళం వాళ్ళ దగ్గర. ఒరే మనమంతా ఒకటిరా, నవీన్ యాదవ్ మన ఓటు వేసి గెలిపించుకుంటారు, మనకందరికి ఉపయోగపడతాడు అంటే, నువ్వు చెప్పకముందే మాకు నవీన్ యాదవ్ తెలుసు. నవీన్ యాదవ్ ఈ ప్రాంతంలో పుట్టాడు, ఇక్కడ పెరిగాడు, మంచి బీసీ బిడ్డ. ఆ బీసీ బిడ్డ కేసి గెలిపించుకోవాలనేసి మేము కూడా ముందుకెళ్తున్నాము. ఆయన రావక్కర్లేదు, ఆయన బీసీ బిడ్డ మాకు తెలుసు, నవీన్ యాదవ్ తెలుసు. నువ్వు చెప్పక్కర్లేదు, చెప్పినా వేస్తాం, నువ్వు చెప్పకపోయినా వేస్తాం అనేసి అని ఇక్కడున్న ప్రజలందరూ అంటున్నారు. కాబట్టి గెలుపుకు డోకాలేదు, ఎప్పుడో గెలిచాడు. కానీ మెజార్టీ గురించి తిరుగుతున్నాము. చదువుకున్నవాడు ఈ యొక్క అవకాశం ఇద్దామని ప్రతి ఒక్కరి నోట కూడా వస్తుంది. కాబట్టి ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవ్వాలంటే, ఇక్కడ పేదలకు ఇల్లు రావాలన్నా, ఇక్కడ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు గవర్నమెంట్ చేస్తుంది. మరి సన్నబియ్యం కానివ్వండి, మరి హౌసింగ్ వాళ్ళు కానివ్వండి, మరి గ్యాస్ సిలిండర్ కానివ్వండి, మరి 200 యూనిట్లు ఉచిత కరెంటు కానివ్వండి, అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ చేపడుతున్నారు. అదొకటి కలిసి వస్తుంది. క్యాండిడేట్ మెరిట్ పక్కా లోకల్, ఈ లోకల్ క్యాండిడేట్గా గెలిపిస్తారు. ఇక్కడున్న ఓబీసీలు అందరూ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ అన్ని కులాలు నవీన్ యాదవ్కి మద్దతు. ఎందుకంటే కారు పార్టీ వాళ్ళు ఇతనికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక బీసీ క్యాండిడేట్కి అలా మాట్లాడచ్చా? కేటీఆర్ అలా మాట్లాడచ్చా? అతనికి ఏది ఉంటే అతని బాధ ఆయన పడాలి, అతను ఏ ఓట్లు అడుక్కోవాలి ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు పెట్టుకొని. అలాంటిది క్యాండిడేట్కి డైరెక్ట్గా నువ్వు రవిడి గివిడి అనకూడదు, తప్పది. ఎక్కడ ఉన్నా దానికి రవిడి ఎక్కడ ఆయన చూసాడా? అటువంటి మాటలు మాట్లాడితే ఇక్కడ ఉన్న జూబిలీహిల్స్ ప్రజలు ఒప్పుకోరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి హ్యాపీగా అతను గెలిపిస్తారు. 70,000 నుంచి 1,00,000 ఓట్లు మెజార్టీ వస్తాడు. వన్ సైడు
కారు బోరుకి పువ్వు బురదలోకి. ఇక్కడ అసలు పువ్వు ఊసేయలేదు, బీజేపీ ఊసేయలేదు, వాళ్ళ ఉనికిని ఇంకా ఏం దొరకలేదు, క్యాండిడేట్ మీద మాట్లాడడానికి ఏం దొరకలేదు. కాబట్టి లేనిపోయిన అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు కేటీఆర్. అది మంచి పద్ధతి కాదు. కేటీఆర్ గారు బీసీలు అందరూ కలిసి నీకు బొంద పెడతారు, నీ గ్యారెంటీ బొంద పెడతారు, నీకు చూసుకో. నువ్వు ఆ బీసీలకి నువ్వు లేనిపోయిన మాట్లాడకు, నీకు అహంకారం ఎక్కువ. మీరు దొరల పరిపాలన, ఆ దొర పరిపాలన మీకు అహంకారం ఎక్కువ. ఒక బీసీ బిడ్డ టికెట్ వస్తే నీ కడుపు మంట, నీ కడుపు కాలిపోతుంది. నీకు చూడు, రేపు బొంద పెడతారు. రేపు 11 తారీఖు పోలింగ్, 14 తారీఖు కౌంటింగ్. ఆ కౌంటింగ్ లో చూడు, నీ అడ్రస్ ఉండదు, నువ్వు కారు షెడ్కి వెళ్ళిపోద్ది. కేల్కతం దుకాణం బంద్ కేసీఆర్, చూసుకో కావాలితే. మన జూబిలీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలకి, పిన్నలకి, పుర ప్రముఖులకు, ఇక్కడ ఉన్న భవన కార్మికులకు, కర్షకులకు, ఎంప్లాయీ ఉద్యోగస్తులకు, అందరికీ, వ్యాపారస్తులు అందరూ కలిసి ఒక అవకాశము మన నవీన్ గారికి ఇవ్వాలి. యువకుడు, చదువుకున్నవాడు, ఇక్కడే పుట్టి పెరిగాడు, మంచి బీసీ బిడ్డ, లోకల్, పక్క లోకల్. ఆ లోకల్ క్యాండిడేట్ మీరు వేసి గెలిపించుకుంటే మీరు ఎప్పుడు ఏ టైం వెళ్ళినా సరే పిలిస్తే పలుకుతాడు, ఫోన్ చేస్తే ఎత్తుతాడు, ఏం కావాలంటే సాయం చేస్తాడు. అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని ఈ జూబిలీహిల్స్ పురప్రముఖులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ, రేపు 11వ తారీఖున పోలింగు మీరందరూ శుభ్ర స్నానాలు చేసి మీకు నచ్చిన దేవుడిని మొక్కి మీరు వెళ్ళి చెయ్యి గుర్తుకే వేయాలి. మీ ఓటు చెయ్యి గుర్తు మీద నీ చెయ్యితో వేసి ఈ నవీన్ యాదవ్ అత్యధిక మేరతో గెలిపించాలని నేను కోరుతున్నాను. నమస్కారం. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.